రేవంత్ సర్కార్లో ప్రతి పనిలో నాణ్యత లోపిస్తుంది. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో 3 నెలల కిందట వేసిన రోడ్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది. వికారాబాద్ జిల్లా బోమ్రాజ్పేట మండలంలోని మదన్పల్లి తండా నుండి పరిగి మండలం ఇబ్రహీంపూర్ తండా వరకు 3 నెలల క్రితం ₹1 కోటి నిధులతో లో లెవెల్ వంతెన నిర్మించారు. వంతెనపై వేసిన సీసీ రోడ్ సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు తెగిపోవడంతో తండా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి పనుల్లో ఇంత అవినీతి జరుగుతుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అంటూ చర్చించుకుంటున్నారు స్థానికులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేష్, చెప్పండి, ఇటు సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో అయితే 3 నెలల కింద వేసిన రోడ్ ఒక్క వర్షానికే కొట్టుపోయింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు ప్రస్తుతానికి? వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో రహదారులు వంతెనలకు తీవ్ర నష్టం వాటింది. బోమ్రాజ్పేట్ మండలంలోని మదనపల్లి తండా నుంచి పరిగి మండలం ఇబ్రహీంపూర్ తండా వరకు ₹1 కోటి నిధులతో వేస్తున్న బీటీ రోడ్డు ఒక్కసారిగా ఒక్క వానకే కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 3 నెలల కిందట రోడ్డు పనుల భాగంగా లో లెవెల్ వంతెన నిర్మించారు. భారీ వర్షానికి వంతెనపై వేసిన సీసీ అప్రోచ్ రోడ్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డుపై కంకరపరిచి 6 నెలలు అవుతున్నా కానీ బీటీ పనులు మాత్రం పూర్తి చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వంతెన వద్ద ఇరుపక్కల రోడ్డు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఆ తండావాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసిన 3 నెలలకే రోడ్డు కొట్టుకపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిపై విమర్శలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా చూస్తే ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి తీరు అంటూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 3 నెలల కిందట ₹1 కోటి నిర్మించగా ఒక్క వర్షానికే ధ్వంసం అవడం ఏంటని కూడా ఆ సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లోనే ఇంత అవినీతి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవినీతి జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని కూడా ప్రజలు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇటీవల కాదు గత 2 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా రహదారులు కావచ్చు ధ్వంసమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అటువైపు చూసిన పరిస్థితి లేదు. ఇక్కడ అసలు పర్యవేక్షణ కూడా కొరవడిందని కూడా అటు ప్రజలు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎటు తమ వర్షాల వల్ల రహదారులు కొట్టుకుపోయాయని ఇబ్బందులు పడుతున్నాయని ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఏం జరిగిందని తెలుసుకున్న పాపన పోలేదంటూ కూడా ప్రజలు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలా జరగడంపై ప్రజలు మాత్రం తీవ్రంగా ఆసనం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.